అరే ఫోన్పేలో డబ్బులు లేవు, ఇప్పుడు ఎలా అయినా అమ్మకి అడిగి వేయించుకోవాలి, కానీ తిడుతుంది. వావ్ అమ్మా, వెజ్ పులావ్ సూపర్గా చేసావమ్మా. నిజంగా అమ్మా, నువ్వు కుకింగ్ షోలో పార్టిసిపేట్ చెయ్యాలి, కానీ ఫస్ట్ ప్రైజ్ నీకే అమ్మా, పక్కా. అది నేను చెయ్యలేదురా, మీ చెల్లి చేసింది. అనవసరంగా పొగిడానే. అమ్మా, ఈ నిమ్మకాయ పచ్చడి కూడా ఎంత బాగా చేసావమ్మా. అసలు వెజ్ పులావ్కి టేస్ట్ వచ్చిందే ఈ పచ్చడి వల్ల. ఇది కలుపుకొని తింటే ఉంది చూడమ్మా, సూపర్. అది కూడా నేను చేయలేదురా, మీ అమ్మమ్మ తెచ్చింది. ఏం చెప్పినా ఇలా రివర్స్ అవుతుంది ఏంటబ్బా. పోనీ మజ్జిగైనా అమ్మే చేసింది అనుకుంటా. దీనిపైన చెప్దాం ఇప్పుడు. అమ్మా, నీ చేతి మజ్జిగ ఉంది చూడమ్మా, నెక్స్ట్ లెవెల్ అమ్మా. ఆ ఆనియన్స్, ఆ కొత్తిమీర పర్ఫెక్ట్గా సరిపోయాయమ్మా. నేను చేసిందే కుకుంబర్ రైతా, అందులో నీకు ఆనియన్స్ కొత్తిమీర ఎక్కడ కనిపిస్తున్నాయిరా? అసలు ఏం కావాలరా నీకు? అంటే అమ్మా, ఫోన్పేలో డబ్బులు అయిపోయాయి, కొన్ని డబ్బులు వేస్తావని. వావ్, వాట్ ఏ సీన్. అరే అన్నయ్య, ఇప్పుడు ఉంటుంది నీకు బ్యాండ్ బాజో భరత్. అడ్డంగా బుక్ అయిపోయావు. అదా సార్ సంగతి. అప్పటి నుండి వీడికి నాపై, నా వంటలపై ఇంత ప్రేమ ఎలా వచ్చిందా అని తెలుసుకుందామని ఆగానురా. ఎప్పుడు బోరింగ్, నాకు వద్దు, నేను తినను అనే నువ్వు ఈరోజు సూపర్ పర్ఫెక్ట్ నెక్స్ట్ లెవెల్ అన్నప్పుడే అర్థమయ్యింది ఇలాంటిదేదో ఉందని. ఇవన్నీ చేసింది నేనేరా, కానీ నీ డబుల్ యాక్షన్ చూద్దామని. అయినా నీ యాక్షన్కి అవార్డు ఇవ్వచ్చురా చిన్న. అమ్మా, ఇది యాక్షన్ కాదమ్మా, పులావ్ నిజంగానే బాగుంది. నువ్వు డైరెక్ట్గా వచ్చి అడిగినా ఇచ్చేదాన్నిరా, కానీ ఇప్పుడు రూపాయి కూడా ఇవ్వనురా. మా సారీ అండ్ ప్లీజ్ మా. నో వే అండ్ నో మనీ. అయినా ఈ మంత్ నీ పాకెట్ మనీ ఇచ్చేసానుగా, నెక్స్ట్ మంత్లో కలుద్దాం సార్, వెళ్ళండి. అంతేనా మమ్మీ? వీలైతే ఇంకో 4 తిట్లు, కుదిరితే తన్నులు కూడా కావాలా సార్?